అలా పార్టీ కూడా గమనించాలి. మాట్లాడదాం, ఈ అంశం గురించే మాట్లాడదాం. సో నరసింహరావు గారు, ఏంటి అసలు అంటే తెలంగాణ కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. వెంకటరెడ్డి గారు చెప్పినా, మనకు శ్రీనివాస్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. ఈ ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువైంది. ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఆలోచించాల్సింది పాలకుల గురించి ఆలోచించుకోవటం, వాళ్ళ సీట్లు వాళ్ళ ఓట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. పాలనను గాలికి వదిలేశారా? ఏం జరుగుతుంది అసలు? వంశీ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు కూడా శుభ సాయంత్రం. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఆ వరలక్ష్మి తల్లి తమ యొక్క కరుణా కటాక్షాల మాతృమూర్తుల మీద చూపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆ మాత ప్రార్థిస్తూ రాష్ట్రం మీద కూడా చూపించాలని కోరుకుందాం సార్. అంటే అంటే ఇది మహిళలకు సంబంధించినటువంటి కాబట్టి మహిళలు సరే. ఇప్పుడు ఇందాక శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 1937 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రస్తావన చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు మొదటి నుంచి ఏంటంటే, అంటే మనం నెహ్రూ జమానాను చూసినట్టు దగ్గర నుంచి, అంటే ఆ జమానాలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి తప్ప వేరే వ్యక్తిని రాష్ట్రాల్లో ఎక్కడ ఎదగనివ్వలేదు. ఒకవేళ ఎవరైనా బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంటే ఆ ప్రత్యామ్నాయంగా ఆ పార్టీనే ఇంకొక నాయకుడిని తయారు చేసుకుని అతని కింద మంట పెట్టేటువంటి ప్రయత్నాలు మనం 1952 నుంచి చూసినట్లయితే 1989 వరకు, నేను 89 అనేటువంటిది ఎందుకు కోట్ చేశాననేటువంటిది మళ్ళీ చెప్తాను. మనం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చూసినటువంటి సందర్భం మనందరికీ ఉంది. అట్లాగే ఇంకా ఏం చేశారు, బలమైనటువంటి నాయకుల్ని వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యమంత్రులు తీసుకొచ్చి కేంద్ర మంత్రులు తీసుకొచ్చి. కానీ 1989 తర్వాత దేశవ్యాప్తంగా మారినటువంటి రాజకీయ సమీకరణాల నుండి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవటం జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈ పాత రాజకీయాలకు ఫస్ట్ చెప్పి ఢిల్లీలో షీలా దీక్షిత్ కానివ్వండి, మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ కానివ్వండి, మన ఉమ్మడి రాష్ట్రంలో ఫుల్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చరిత్ర 2009 నుంచి 4 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి కానీ ఫుల్ టైం వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ క్షీణించడం ప్రారంభం చేసిన తర్వాత ఈ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ముఖ్యమంత్రి గారి ప్రస్తావన దగ్గరకు వచ్చినప్పుడు వారు జూలై స్టార్టింగ్ లోనో జూన్ ఎండ్ లోనో మన ఖమ్మం వెళ్ళారు. ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు నిన్న జరిగినటువంటి తమిళనాడులో జరిగినటువంటి, చెన్నైలో జరిగినటువంటి సదరన్ రీజన్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కానివ్వండి, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుని లోక్సభలో అడ్డుకుంటున్నారు. వాళ్ళు అసలు డీలిమిటేషన్ జరగమని అంటున్నారు, మహిళా బిల్లు తీసుకురావాలంటున్నారు. అది వాళ్ళ ఎజెండా అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదే జూలై ప్రారంభంలోనో జూన్ ఎండింగ్ లోనో రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్ళాడు. ఖమ్మం వెళ్ళి ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడారంటే, జమిలీ ఎన్నికలు వస్తాయి, డీలిమిటేషన్ అవుతుంది, 2020లోనే మన రాష్ట్రానికి ఎన్నికలు వస్తాయని చెప్పేసి కార్యకర్తల సమావేశము, ప్రజల సమావేశంలో ఆ మాట మాట్లాడారు. ఒకవైపు అంటే నేనేం చెప్తున్నాను, ఒకవైపు రాహుల్ గాంధీ డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత జమిలీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా బీజేపీ దీంట్లో హిడెన్ ఎజెండా ఉంది అని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఇక్కడ మేము జమిలీ వస్తుంది, డీలిమిటేషన్ అవుతుంది, 2029 వరకు 2029లోనే ఎలక్షన్స్ వస్తాయని ఘంటాపథంగా చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఇంత ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి విధానాన్ని తీసుకున్నప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతులు, ఈ రోజు ఉన్నటువంటి స్పేసు, దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్లీగా రేవంత్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి సాహసం చేయకపోవచ్చు అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. ఇవాళ ఈ కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో మనమందరం రాజకీయ వర్గాల్లో కానివ్వండి, లేకపోతే మీడియాలో కానీ వస్తున్నటువంటి ఊహాగానాలన్నీ కూడా ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిది అనుకుంటున్నాను. వాళ్ళు ఏదో షోకాజ్ నోటీస్ ఇస్తారు కొండా సురేఖకు, ఆవిడేదో సమాధానం చెప్తుంది తప్ప వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డికి 24 మంది ఉన్నారు 67లో, మిగిలిన 40 మంది ఎటు వెళ్ళారు అంటే, ఈ 40 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి దగ్గర ఒక 20-25 మందిని ఆయన వివిధ పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని కానివ్వండి, తన మనుషులు అనుకున్నటువంటి వాళ్ళని కానీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి వాళ్ళు. ఇందాక మన బచ్చు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఇది ఫైటర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఫైట్ చేశాడు. ఉన్నటువంటి కాంగ్రెస్ పాత కొత్త అందరినీ కలుపుకొని పోయి అధికారంలోకి తీసుకొచ్చి అతను ఓడించింది టీఆర్ఎస్ ని, గుర్తుపెట్టుకోండి. బలమైనటువంటి బీఆర్ఎస్ ఓడించి అధికారంలోకి తీసుకురావడం అంటే మామూలు ఆషామాషి సాధారణ వేరే అంటే పాతకాల కాంగ్రెస్ వాళ్ళకైతే సాధ్యం కాకపోయేది.
కాబట్టి సాధ్యం కాదు అని అనుకున్నటువంటి దాన్ని సాధ్యం చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి తనకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం ప్రస్తుతానికి. ఇంకొక 20 మంది పాతకాలం కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అధిష్టానం ఏం చెప్తే అది చేస్తారు. Yes. ఇంకొంతమంది ఇంకో 15-20 మంది మిగులుతారు కదా, ఆ 15-20 మంది తటస్థులు, ఐ మీన్ త్రాసులో బలం ఏంటుంటే వాళ్ళు అటువైపు మొగ్గు వేస్తుంటే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి మూడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఆయన మీద ఏదో చర్య తీసుకుంటారు అనేటువంటిది. అట్లాగే సైమల్టేనియస్ గా అతని మీద చర్య తీసుకోరు, కొండా సురేఖ మీద కూడా ఏ విధమైనటువంటి చర్య తీసుకోరు. నేను ఏదో ఉభయతారకంగా ఇద్దరిని చేతులు కలపడం. పోయినసారి ఇంతకు ముందే ఈ సుస్మిత అనేటువంటి ఆవిడ వ్యాఖ్యలు కొత్త కాదు, ఇది ఐ థింక్ ఇంతకు ముందు కూడా కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఒక బొకే ఇచ్చారు, సద్దుమణిగింది. కాబట్టి ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, సద్దుమణుగుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేటువంటి స్థితిలో లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో బీజేపీ సపోర్ట్ కూడా ఉందంటారా రేవంత్ కు ఇండైరెక్ట్ గా? అంటే కాంగ్రెస్ లేదు అంటే అది మనం బీజేపీ సపోర్ట్ ఉందా లేదా అనేటువంటి విషయం నేను చెప్పట్లే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే ధైర్యంగా అతని మీద చర్య తీసుకోలేకపోతుంది అని నేను రాహుల్ గాంధీ ఏదైతే ఫండమెంటల్ గా అతను డీలిమిటేషన్ వ్యతిరేకమో ఆ వ్యతిరేకమైన దానికి అతను బహిరంగంగా అందుకోసమే అడిగాను, తీసుకోలేనటువంటి స్థితిలో లేదు. నేను ఇది చెప్పదలుచుకున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ రేవంత్ ను కాపాడే ప్రయత్నం